అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నెల్లూరులోన ఇందుకూరుపేట దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చాము. సో ఈ ఆంజనేయ స్వామి గుడి ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ చూడని విధంగా ఆంజనేయ స్వామిని ఒక గుడి మాదిరి కట్టించి కూర్చోబెట్టుంటారు. సో అందరూ ఎక్కడెక్కడ చూస్తుంటారు, అందరూ నిలబడుకుంటారు పైకి. సో ఇక్కడ వెరైటీగా ఉంటుంది. అది ఎలా ఉంటుందని మీకు చూపిస్తాం లోపల పదారండి. చూడండి, ఈ ఎంట్రన్స్ ఇది ఆ గుడికి ఎంట్రన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇట్లా. సో ఇప్పుడు ఈ గుడికి అయితే మనం దర్శనం చేసుకున్నాక అయితే వచ్చాము. చూడండి, ఈ చుట్టూ ప్రహరీ గోడ అంతటా ఒక్కొక్క దేవుణ్ణి అయితే వీళ్ళు ప్రతిష్ఠించున్నారు. సో మనం ఇప్పుడు చూస్తున్న విజువల్స్ వచ్చేసి అవేనండి. మనకి చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి. చూడండి ఎంత టెంపుల్ అంత నీట్గా ఎలా కట్టించున్నారు. సో మనం ఖచ్చితంగా నెల్లూరు వాళ్ళైతే ఈ టెంపుల్ని అయితే ఒకసారి దగ్గరలో ఉన్న వాళ్ళైతే చూడండి. సో చాలా డిఫరెంట్గా బాగుంటుంది టెంపుల్, ప్రశాంతంగా. ఎక్కడ చూసి ఉండరు ఇలాంటి టెంపుల్. మనం చూడండి, వీళ్ళు ఫోటోషూట్స్ కూడా చేసుకుంటాం. ఫోటోషూట్స్కి కానీ ఒక ప్రశాంతతకు కానీ అన్నిటికీ మనకి అనుకూలంగా ఉంటుంది ఈ టెంపుల్. చూడండి, ఒక్కొక్క ప్రహరీ మొత్తం ఒక్కొక్క దేవుణ్ణి అయితే వీళ్ళు ప్రతిష్ఠించున్నారు. అలా చాలా గుడిలలో ఏంటంటే సింపుల్గా ప్రహరీని అలా కట్టి వదిలేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ఏంటంటే ఇదిగో చూడండి, ప్రతి ఒక్క దగ్గర ఒక్కొక్క దేవుణ్ణి అయితే ప్రతిష్ఠించున్నారు. ఇది టెంపుల్కి బ్యాక్ సైడ్ అండి. ఇది టెంపుల్ మొత్తం బ్యాక్ సైడ్. పచ్చటి పొలాలలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో సో ఇలాంటి టెంపుల్ని దర్శనం చేసుకుంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో మన ఇంట్లో సమస్యలు కానీ ఏదైనా కానీ ఉన్నా కానీ తొలగిపోవడానికి కూడా కొంచెం బాగుంటుంది అన్నమాట. క్లారిటీ నీ వెనక్కి తిరుగుతామని చెప్తాను. మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఫోటోలు గిట్టేళ్ళకి మామూలు అయిపోయింది. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్, రైట్ లెఫ్ట్ అండ్ బ్యాక్ సైడ్ అండి ఇదంతాను. ఇప్పుడైతే మనం ఫ్రంట్ సైడ్కి అయితే వెళ్తున్నాము. ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తాను మీకు. ఎంట్రన్స్ అండి ఇది గుడి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి స్ట్రైట్గా మనం ఇప్పుడైతే ప్రదక్షిణాలు చేసాము. సో ఇప్పుడు గుడిలోకి అయితే ఎంటర్ అవుతున్నాం.
స్వామి అయితే కూర్చొని ఉన్నాడు చూడండి. చూడండి ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. దీనికి ఆంజనేయ స్వామి టెంపుల్ ఎదురుగా సాయిబాబా టెంపుల్ ఉంది. సో ఇటువంటి గుడిలు కానీ ఇటువంటి ఆహ్లాదకరమైన ప్లేస్ కానీ ప్రదేశం కానీ ఎక్కడ దొరకదు మీకు. ఒక ఇందుకూరుపేటలో దగ్గరలోనే మీకు దొరుకుతుంది. సో ఎదురుగా ఆంజనేయ స్వామి, ఇటు చూస్తే సాయిబాబా గుడి. టెంపుల్ ఎంత బాగున్నాయంటే చూడండి, ఎక్కడ ఉండదు ఇటువంటి టెంపుల్. మీరు ఒకసారి విజిట్ చేయండి, చూడండి. గుడి లోపలికైతే కెమెరా అలౌడ్ లేదు, అందుకని బయట నుంచి తీస్తున్నాము. ఎదురుగా సాయిబాబా గుడి, ఆపోజిట్లో ఆంజనేయ స్వామి టెంపుల్. ఓకే అండి, చూసారు కదా ఈ వీడియో. మీకు ఎవరికైనా కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఈ 2 గుడిలలో ఏ టెంపుల్ బాగుంటుందంటే కామెంట్ చేయండి ప్లీజ్ అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే, బాయ్.